హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రేవతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నార్మల్ ఫిష్ ఫ్రై, అది రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను మా బాబాయ్ తినేది, మా హస్బెండ్ తినరు. సో ఒక ఫిష్లో అది మా అత్తయ్య వాళ్ళు సగం, మేము సగం తీసుకున్నాము. ఆ ఫిష్కి సరిపడా సాల్ట్ ముందుగా నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఈ నీసు వాసన రాకుండా ఉండాలంటే పెరుగుతో కడుక్కుంటే వాసన అనేది పోతుంది. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ ఫిష్కి సరిపడా సాల్ట్, కారం, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా నిమ్మకాయ, ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇది లైవ్ ఫిష్ అనమాట. సండే లైవ్ ఫిష్ దొరుకుతుంది ఇక్కడ నేను ఉండే ప్లేస్లో. నాకు లైవ్ ఫిషే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది నార్మల్ కన్నా. ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కోయడం అంటేనే నాకు చాలా భయం. ఆ చేతులు ఎక్కడో అక్కడ మళ్ళీ కళ్ళు మొహం తుడుచుకున్నా చాలా మండిపోద్ది. అందుకే నేను చివర పట్టుకుంటాను, మధ్యలో టచ్ చేయకుండా అటు ఇటు పట్టుకొని కట్ చేస్తాను. ఒక 4 పీసెస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది నార్మల్ ఫిష్ ఫ్రై. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు ఫ్రై అనేసరికి కరివేపాకు వచ్చే ఫ్లేవర్ మరి దేంట్లోకి రాదు. అందుకే నాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. ఏ ఫ్రైలో అయినా, చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, ఫిష్ అయినా, మటన్ అయినా నాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ ఫిష్ ముక్కలకి పట్టించుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు వేరుశనగ నూనె వాడితే బాగుంటుంది నాన్ వెజ్కి. పల్లీల నూనె సో ఆ మిక్స్ చేసుకున్నది ఆ ఫిష్కి పట్టేలాగా బాగా పట్టించుకోవాలి. అలా అన్ని పీసెస్కి బాగా పట్టించుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ అయినా, చికెన్ అయినా మ్యారినేషన్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి సండేకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చేసుకొని వాటిని క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సగం పని అయిపోద్ది. ఎందుకంటే మనం తర్వాత తీరిగ్గా టిఫిన్లో మిగతా మార్నింగ్ రొటీన్ చేసుకోవచ్చు. ఇది లేట్గా తెచ్చుకొని అప్పటికప్పుడు మ్యారినేషన్ అవ్వకుండా వండుకుంటే పచ్చిగా అని కాదు, టేస్ట్ అంత బాగా తెలీదు, పట్టదు ముక్కలకి మనం పట్టించుకునే ఉప్పు, కారం, మసాలాలంతా. నేను ఇవి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 1/2 అవర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే వేస్తాను, ముందుగా వేయను. ఆ ఫ్లేవర్ ఎప్పుడు అంటే ఫ్రెష్గానే బాగుంటుంది మ్యారినేషన్లో కన్నా. ఇప్పుడు ఈ పీసెస్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే. ఇలా బాగా పెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత తీసేసుకొని ప్యాన్ మీద ఆయిల్ హీట్ చేసుకొని, డీప్ ఫ్రైల కన్నా ఇలా అయితే ఈజీగా అయిపోద్ది. బోత్ సైడ్స్ కాల్చుకుంటూ సిమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ పీసెస్ని ప్యాన్ మీద పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ టు సిమ్ ఫ్లేమ్లో అలా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా పడుతుంది. హైలో పెడితే అడుగు మండిపోయి మధ్యలో పచ్చిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు థిన్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా యమ్మీ అండ్ టేస్టీ అయిన ఫిష్ ఫ్రై న్యాచురల్గా రెడీ అయిపోతుంది.